బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జగన్ బెయిల్ ను రద్దు చేయాలని సుప్రీంకోర్టులో రఘురామకృష్ణంరాజు పిటిషన్ వేశారు. జగన్ అక్రమ ఆస్తుల కేసుల పూర్తి వివరాలు 2 వారాల్లో ఇవ్వాలన్న సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే అక్రమ ఆస్తుల కేసులో జగన్ బెయిల్ రద్దు చేయడంతో పాటు కేసు విచారణ మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని రఘురామ పిటిషన్ దాఖలు చేశారు. రోజువారీ పద్ధతిలో విచారణకు ఇప్పటికే తెలంగాణ హైకోర్టు ఆదేశాలు ఇచ్చిందని సుప్రీంకోర్టుకు ఇరుపక్షాలు లాయర్లు తెలిపారు. అయితే ట్రయల్ ఇన్నేళ్ల పాటు ఎందుకు ఆలస్యం అవుతుందన్న సుప్రీంకోర్టు ప్రశ్నించింది. డిశ్చార్జ్ వాయిదా పిటిషన్లు ఉన్నత కోర్టులో పెండింగ్ కారణమని వివరించారు. పెండింగ్ అంశాల వల్లే ఆలస్యమని సుప్రీంకోర్టుకు లాయర్లు తెలిపారు. పెండింగ్ కేసుల వివరాలిస్తే తగిన ఆదేశాలు ఇస్తామన్న సుప్రీంకోర్టు తెలిపింది. తదుపరి విచారణ ఈ నెల 13కు వాయిదా వేసింది సుప్రీంకోర్టు. రైట్, జగన్ బెయిల్ ను రద్దు చేయాలని సుప్రీంకోర్టులో రఘురామకృష్ణంరాజు పిటిషన్ వేశారు. ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా కరెస్పాండెంట్ చిదంబరం అందిస్తారు. చెప్పండి చిదంబరం, దీనికి సంబంధించి మీ వద్ద ఉన్న పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? దాదాపుగా అంటే 2012 నుంచి సుదీర్ఘంగా ఒక పుష్కర కాలంగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అక్రమాస్తుల కేసులు కానివ్వండి, ఆదాయానికి మించి ఉన్న ఆస్తుల కేసులకు సంబంధించిన విషయం పైన పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిగి ఆ తర్వాత సిబిఐ ఛార్జ్షీట్ దాఖలు చేసి కూడా దాదాపుగా దశాబ్దాలు దాటిపోతుంది. అయినా సరే ఇప్పటి వరకు ఆ కేసులో ఎలాంటి పురోగతి లేదు. ఇప్పటి వరకు దానికి సంబంధించి ప్రతి ఒక్క సందర్భంలోనూ ఆ విచారణ వాయిదా పడుతూనే వస్తున్న విషయం పైన రఘురామకృష్ణంరాజు 2 కీలకమైన అంశాలతో సుప్రీంకోర్టులో ఒక కేసు దాఖలు చేశారు. దాని ప్రకారం మొదటిది అతని బెయిల్ రద్దు చేయాలి, లేకపోతే ఇప్పటిదాకా అంటే సుదీర్ఘకాలం ఆ విచారణ పెండింగ్ ఉందనే ఒక పేరు చెప్పుకుని తన బయట తిరుగుతున్నారు అనే విషయం ఒకటైతే, మరొకటి ఏదైతే విచారణ జరుగుతున్న జ్యూరిడిక్షన్ ఉందో జ్యూరిడిక్షన్ ని కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి మరొక రాష్ట్రానికి మార్చాలి, తెలంగాణ నుంచి మరొక రాష్ట్రానికి కూడా మార్చాలి అనే విధంగా తను చేసిన పిటిషన్లకు సంబంధించి సుప్రీంకోర్టు చాలా డిఫరెంట్ గా రెస్పాండ్ అయింది, సీరియస్ గా రెస్పాండ్ అయింది. మొదటిది, ఇంతకాలం ఎందుకు విచారణ పెండింగ్ ఉంది, ఇప్పటి వరకు ఎందుకు ఆ కోర్టుల్లో తీర్పులు రాకుండా ఉండడానికి కారణం ఏంటి అని ప్రశ్నించిన సందర్భంలో కూడా అటువైపు రఘురామకృష్ణంరాజు లాయర్లు కానివ్వండి, లేకపోతే సిబిఐ తరఫున వాదిస్తున్న లాయర్లు కానివ్వండి, ఏవైతే డిశ్చార్జ్ పిటిషన్లు లోవర్ కోర్టులో ఇప్పటికే పెండింగ్ ఉన్న పిటిషన్లకు సంబంధించి వాటిపైన నిర్ణయం తీసుకోకుండా ముందుకు వెళ్లే పరిస్థితి లేదు. విచారణ ఇంకా కొనసాగింపుగానే జరుగుతుంది. అంతేకాకుండా గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి సీఎం గా ఉండడము, తన విధులకు ఆటంకం కలిగే అవకాశం ఉంది కాబట్టి తనను వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ తను చేసిన విజ్ఞప్తిని గతంలో హైకోర్టు కూడా యాక్సెప్ట్ చేయడము, ఇవన్నీ పరిణామాల నేపథ్యంలో ఇది సుదీర్ఘంగా కొనసాగుతుందన్న వాదన వినిపించే ప్రయత్నం చేశారు. అదే సందర్భంలో ఈ సందర్భంలో ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఒక కీలకమైన వ్యాఖ్య చేసినది ఏంటంటే, ఇప్పటి వరకు ఏ కోర్టులో ఎన్ని పిటిషన్లు పెండింగ్ ఉన్నాయి, ఆ పెండింగ్ ఉన్న వివరాలు మాకు ఇస్తే మొత్తం మీద వీటన్నిటికీ కలిపి ఒకటే తీర్పిచ్చే అవకాశాన్ని పరిశీలిస్తామంటూ సుప్రీంకోర్టు వ్యాఖ్య చేయడం అన్నది ఖచ్చితంగా ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే గతంలోనే ఏవైతే రాజకీయ నాయకులు కానివ్వండి, లేకపోతే అధికారులు కానివ్వండి, వాళ్ళ మీద ఉన్న ఈ ఫినాన్షియల్ ఫ్రాడ్ సంబంధించిన కేసెస్ కానీ వాటి మీద వీలైనంత త్వరగా విచారణ పూర్తి చేయాలంటూ గతంలోనే సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగానే తెలంగాణలో ఇప్పటికే రెగ్యులర్ గా దీనిపైన విచారణ జరుగుతుంది. బట్ ఆ విచారణ కూడా ముందుకు సాగకపోవడానికి కారణంగా చూస్తే మాత్రం వివిధ సెగ్మెంట్స్ లో వివిధ పొజిషన్స్ లో ఆ కేసుతో ఇన్వాల్వ్ అయిన అందరూ ప్రతి ఒక్కరూ ఏదో ఒక డిశ్చార్జ్ పిటిషన్ ని లోయర్ కోర్టులోను హైకోర్టులోను పెండింగ్ లో పెట్టడం వల్ల ఈ నిర్ణయం తీసుకోవడం ఆలస్యం అవుతుందంటూ చెప్పడంతో ఖచ్చితంగా ఇవన్నీ తొందరగా ఆ డీటెయిల్స్ మొత్తం మాకు ఇస్తే దాని మీద నిర్ణయం తీసుకుంటాము, తద్వారా ఏదైతే దీనికి సంబంధించి విచారణ పూర్తి చేసి తీర్పు ఇవ్వడానికి అవకాశం ఉండేలాగా ఏర్పాటు చేస్తామని చెప్తూ ఈ విచారణని ఈ నెల 13వ తారీఖుకి సుప్రీంకోర్టు వాయిదా వేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. శివాని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ చిదంబర్ రెడ్డి.